నమస్కారం అండి సత్యనారాయణ గారు. అయ్యా ముఖ్యంగా మొదట ఒక విషయం తెలుసుకోదలుచుకున్నాం. ఏంటంటే మన పూర్వ కవిత్వం అంటే నన్నయాగుల నుండి ఇటీవల అంటే ఇంచుమించుగా 19వ శతాబ్దం వరకు మన తెలుగు కవిత్వం సాహిత్యం బాగా వర్ధిల్లినాయి కదా. వాటి యొక్క స్థాయి, ముఖ్యంగా కవిత్వం యొక్క స్థాయి ఎంతవరకు పెరిగిందో అనుభవజ్ఞులు, కవిత్వం యొక్క లోతులు బాగా తెలిసిన వారు ఆయన మీ ద్వారా వినాలని కోరిక ఉంది. పెరిగిన మాట నిజమే. పెరగడం అంటే రకరకాలుగా ఉంటుంది పెరుగుదల. ఒకదానిలో సమృద్ధిగా లోతులుగా పోయి మూలముక్తంగా తెలుసుకోవటం ఒక తెలియటం, బహుముఖములుగా తిరగటం ఒక పెరగటం. ఒక నవల, నాటకం, ఒక కథ ఇలాంటివన్నీ కూడా పెరగటంగా కనిపిస్తుంది. అది ఈ కాలంలో అంటే ప్రాచీన సాహిత్యం ఎంతవరకు ప్రాచీన సాహిత్యం ఇవి లేవు. ఇవి లేకుండా ఒక పద్య రచన ఉంది. ఆ పద్య రచన ఎంతకంటే ఎక్కువ చేయటానికి వీలు లేదన్న పరామార్థాన్ని పొందించారు పూర్వ మహాకవులు. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. తెలంగాణ అర్థం కాదు, ఆనుక్తమాది అర్థం కాదు, ఇలాంటి మాటలు ఉన్నాయి. అర్థం కావడం అంటే నీకు ఉన్నటువంటి భేదార్థన జ్ఞానంతో నాకు ₹2 అర్థం కావాలంటే అవుతాయి అంటే నువ్వు చదవాలి, నువ్వు చదివి అభ్యాసం చేసుకోవాలి. పాశ్చాత్య విమర్శకులు కూడా చాలా మంది నాతో ఉన్నారనుకోండి, ఓ గౌరవనీయంగా ఉన్నాడు, బాగా అర్థం చేసుకోవాలంటే బాగాని పునః చదవాలి. చదివితే తెలుస్తుంది. ఒక మనిషితో మనకు పరిచయం ఉండాలంటే అతనితో అలా కలుస్తూ ఉంటేనే తెలిసేది. నేను ఇప్పుడు వాడిని చూడలేదు, వాడి మొహాలి అంటే ఆ మొహం వాడితో మనకు తెలియదు. అలా కాదు. అందుచేత ఏం చేయాలంటే ఆ పూర్వకం చదువుతూ ఉండాలి. చదవడానికి తక్కువగా మార్గాలు ఈనాడు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి నాకు. ఒకటి కళాశాలలో చదివేమో ఎక్కడికక్కడికి ఏదో ఒక 10 విద్యాలు తీయడం వేయడం, ఇంకొక విద్యాలు తీయడం వేయడం, మారం గురించి అంటాం, ఏమన్నా వేయడం. వాడికి ఏమి రాదు. వాడు బిఏ రాసేదాడు, ఎంఏ రాసేదాడు, వాడికి తెలుగు రాదు. ఈ మధ్య కాబట్టి ఎంఏ ఫస్ట్ క్లాస్ రాస్ అయిందండి. చిన్న చిన్న ఏమిటంటే ఆ చిన్న పరిచయం తెలియదు ఆవిడికి. ఫస్ట్ క్లాస్ రాస్ అయింది, రికమెండేషన్ అయింది. ఇవాళ అక్కర్లేదా? అట్లా కాబట్టి ప్రాచీన సాహిత్యం చాలా బాగా పరిశోధవలసినది. అంశాలు బాగా భావాలు అంటారు. గవర్నమెంట్ సహాయం చేయాలి. అంటే ఇతర సాహిత్యాలకు ఇప్పుడు సంస్కృతానికి తీసుకోని పరిస్థితిలో ఉందంటారా? సంస్కృతానికి నాకు తెలిసినంత మట్టు తెలుగు భాష తగ్గవలసిన అవసరం లేదు. అలాంటి పద్య రచన అది జరిగిందంటారు. తెగవరిగింది. అదే వాళ్ళు కల్పించేటువంటి అలంకారాలు కానీ వాళ్ళు చెయ్యదు కానీ వాళ్ళు పద్య సంస్కృత కవుల కంటే తెలుగు కవులు సంస్కృత సమాసం చేస్తే దీని మొదటి సంస్కృతులు కూడా కొందరు పనికిరారు. ఏది పెద్ద ఇత్యాదులు అంటారా? ఒక తెలంగాణ రామకృష్ణ అనుకోండి, కామత్వాలే కాకున్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ సంస్కృత సమాస గ్రహం సంస్కృతంలో పైగా తెలుగు ఛందస్సులో మనం అడిగాలంటే పద్యం యొక్క చివరి వీర్పుని తీసుకొచ్చేటాలు కలుగుతాడు. లేదు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఏమన్నా ఏకంటే అదే దానికి ఆగుతుంది. మళ్ళీ ప్రాసం కూడా వీళ్ళకున్నాం కానీ ప్రాసన సందర్శం పద్యం శబ్దం బిరిగేటప్పటికి ఇటు మరిగేటప్పటికి వచ్చే వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి అంత గొప్పగా ఉందంటారు ప్రాచీన సాహిత్యం. వండర్ఫుల్ అన్నమాట. మన తెలుగు సాహిత్యం పూర్వంలో ఉన్నట్లుగా నా ఉద్దేశంలో ఎక్కువ నాకు బాగా తెలియదు కానీ తెలియని 1-2 ప్రాంతీయములైన ప్రొవిన్షియల్ లాంగ్వేజ్ నేను చెబుతున్నాను. ఎంత డెవలప్ అయి ఉండవు. సరే, మరి రెండవ విషయం ఏంటంటే మరి ప్రస్తుతం ఇక మీరు అన్నట్టుగా వైవిధ్యం ఎంతో వస్తున్నది, భాష పెరుగుతున్నది. అంటే దీన్ని భాష పెరగటమా, సాహిత్యం పెరగటమా, గ్రంథాలు పెరగటమా, పుస్తకాలు పెరగటమా, ఈ కొంతమందికి అనుమానాలుగా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని. తెలుగు అనేది బయటపెట్టారు. మనం ప్రతి మాటకి ఇంగ్లీష్ మాట పెడుతున్నాము. తెలుగు ఏ దేశం యొక్క పలుకు అనేది పల్లెటూళ్ళలో ఉంటుంది. ఆ పల్లెటూళ్ళు ఏమన్నా 2-3 ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ తెలుగు పలుకులు తీసుకోవాలి. ఇప్పుడు సాహిత్య అకాడమీ ఏం చేస్తున్నారు? డిక్షనరీ తయారు చేస్తున్నారు. డిక్షనరీలు లేదా అకారాది డిక్షనరీలవి
మనం కావాల్సినటువంటి మాట వెతుక్కోవాలంటే డిక్షనరీతో చదువుతామా? ఇది ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్న లోపం. ఒక వ్యాకరణం అంటే ఉన్నది, వ్యాకరణం అంటే అమలను తీస్తాం, అవన్నీ తీసేస్తాం. ఇంగ్లీష్ డిక్షనరీలో టైగర్ ఎన్ని మాటలు ఉన్నాయి చూడాలంటే ఎట్లా? కాబట్టి నిఘంటు పద్ధతి కూడా అంత బాగాలేదంటే అది పద్ధతి కాదు. ఇప్పుడు ప్రాచీనమైన అమరం విశ్వకోశం మొదలైన ఆ పద్ధతులు మంచి అంటారా? మంచి నేనంటే అదే కనిపిస్తుంది కదా అంట. ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, అంటే ఒక వస్తువు పేరు, ఒక బ్రహ్మ పేరు, లేకపోతే ఒక విష్ణువు పేరు, ఒక అన్ని ఉంటాయి, ఒక నది పేరు, అన్ని అక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడ తెస్తాం? ఈ డిక్వాన్ డిక్షనరీలో ఈ అకారాది నిఘంటువులు ఉన్నాయి. ఇవి అంత ఉపయోగమైన కావు. ఇంగ్లీష్ వాడి యొక్క అనుకరణ వల్ల జరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతి మీద మళ్ళీ వస్తే కొంత బాగుంటుంది అంటారు. అయితే మరి ఈ రచనలు, మరి ఆధునిక రచనలు ఇతర భాషల యొక్క, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి తెలుగులో ప్రాచీన సాహిత్యంలో అంతగా ప్రవేశం లేకపోయినప్పటికీ మరి ఇతర భాషల్లో ఉండే ఒక మాధుర్యం, కవుల్లో ఉండే మాధుర్యం అవన్నీ ఉన్నాయి కదా, అవి తేవడానికి వీళ్ళు కంట్రోల్ పడుతున్నారేమో. మరి దీనికి మరి వీళ్ళు భాషలో కొంతవరకు కృషి చేసి అది కూడా అనుకరణ బాగుంటుంది అంటారా? ఏమంటారండి? ఒక శబ్దగతమైన మాధుర్యం స్వరూపం కూడా మన వాళ్ళు ఎక్కువగా భావన చేసినట్టు కనపడదని మనం చెప్తాము. తర్వాత ఇంకొక చిన్న, మీ వ్యక్తిత్వానికి సంబంధించింది అంటే మాకు తెలుసుకోవాలి. మీ జీవితంలో కొంతకాలం కవిగా, కొంతకాలం మహాకవిగా, ఇప్పుడు కవి సమ్రాట్టుగా, ఇంకా ఇంకా గొప్పగా అనుకోండి, ఈ విధంగా ఉన్న ఒక అనుభవ విశేషాల్లో ఏమైనా మేము తెలుసుకోదగినవి, మీకు ఇష్టంగా ఉండేది ఏమన్నా నాకు కొద్దిగా చెప్తే? మీరు తెలుసుకోవాలంటే, నేను చిన్నప్పుడు కవి, కొన్నాళ్ళు అయినారు పెద్ద కవి, మరి కొన్నాళ్ళు అయినారు మహాకవి, తర్వాత కవి సమ్రాట్టు, ఇవాళ దానికి రెట్టింపు ముప్పు అనుకున్నాం. ఇవన్నీ కూడా లౌకికంగా నా జీవితంలో వచ్చిన మార్పుని చెప్పేవే తప్ప నాకున్నటువంటి కవితా విశ్వాసములలో మార్పులు కావు. చిత్తం అప్పుడు ఎట్లా రాశానో ఇప్పుడు అట్లాగే రాస్తున్నాను. అదే కూర్పు, అదే పద్ధతి, అదే గ్రహణ లక్షణం, సర్వం కూడా అట్లాగే ఉంది. వదిలి పడితే నా ప్రాణం దాని ఏంటి ఉండదు. నేను అందరూ చాలా మంది చిన్నవాళ్ళు పర్వాలేదు అనుకోండి. వీళ్ళందరూ నేను చిన్నప్పుడు 1929 నాటికి ఈ తెలుగుదేశంలో చాలా మంది పుట్టలే. అప్పటి నేను ఈ దేశంలో పెద్ద మహాకవిని, ఆ పేరు అంత ఉండేది ఈ దేశంలో. కానీ అప్పటికిప్పటికీ ఒకటి మాత్రం నా పద్ధతి మార్పు వస్తుంది. కూర్పున్నదే ఎలా చెయ్యాలి అన్నది అసలు కొంచెం క్షమించాలి మాట చెప్తాను. కవి అంటే ఏమిటి? శబ్దములను పొంగు చేసేవాడు. శబ్దములంటే ఏమిటి? ఏ భాషలోనైనా కొన్ని అక్షరముల యొక్క సంపుటి. ఈ అక్షరములంటే ఏమిటి? ఈ అక్షరములు తక్కిన శాస్త్రములు అన్సైంటిఫిక్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనది కాదు అసలు. మన సంస్కృతము, మన భాష సైంటిఫిక్ లాంగ్వేజ్. అక్షరములు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే సావర్ణ్యం అనేది వస్తుంది. అంటే శబ్దములన్నీ కూడా ఏ అక్షరము కొన్ని కలిపితే ఒక మధురమైన, ఒక దానికి యోగ్యమైన ఒక ధ్వనిశేషం పుడుతుందో అలా ఏర్పడే శబ్దములు. కవి ఏం చేయాలంటే ఈ ఏర్పడినటువంటి శబ్దములు, ఏ శబ్దములు ఒక చోట గ్రహణ చేస్తే ఒక మాధుర్యం పుడుతుంది అన్నది కవికి మిగిలింది. శబ్దములకు ఉన్న మాధుర్యం మీరు గుర్తించారు, శబ్దం అక్కడే ఉన్నాయి. ఆ శబ్ద సంయోజనం చేత పుట్టే మాధుర్యం, అసలు మాధుర్యం పుట్టించాలని ప్రయత్నం లేదు. దాన్ని గ్రహణ కౌశలం. ఆ గ్రహణ కౌశలానికి పోయి ఎంతసేపు కూడా ఎంతసేపటికి సాంఘికమైన వ్యవస్థల్ని అది కవిత్వం అవుతుంది. అది అవుతుంది కవిత్వం. కవిత్వానికి ముఖ్య వైచిత్ర్యం నీవు చెప్పే నేర్పు, నీ మాట పసందు అక్కడ వస్తుంది. పద్య రచన శిల్పం, అది పద్యానికి ఇదిగో రచనలు వాళ్ళు. అది సరే. అంటే ఇప్పుడు సమాజ పరంగా కవిగా ఉన్నప్పుడు లోకం అంటే కవి పండితుల విషయం చెప్పడం విధాక సమాజం కూడా కవిని అర్థం చేసుకుంటున్నదా, చేసుకోవాల్సిన అవసరం ఉందా? కవిగా ఉన్నప్పుడు సమాజం ఎంతవరకు మీ దగ్గరికి వచ్చింది, మహాకవిగా ఉన్నప్పుడు ఎంతవరకు దగ్గరికి వచ్చింది, ఈ ఆదర్శం ఇతరులకు దాన్ని విస్తరింపజేయడానికి వీలుందా అనే విషయాల్లో మన సమాజానికి కూడా 2 మాటలు చెప్పినా తప్పులేదని నాకు ప్రతిపెట్టిన. ఇప్పుడు నేను యథార్థం అనుకున్నది చెబితే కొందరి కష్టంగా ఉంటుంది. ఈ
అది కానీ ఈ చదువు ఇంగ్లీష్ చదువు ప్రధానంగా ఇంగ్లీష్ చదువులో ఉన్నటువంటి మాటలే దిగువతవుతున్నాయి, ఆ భావాలే దిగువతవుతున్నాయి, మన అర్థమైన భావాలు లేవు. అయ్యా ఇట్లా ఉండగా తెలుగులు గట్టిగా చదవటం లేదు, పల్లెటూళ్ళలో పెరగటం లేదు, వీళ్ళు చిన్నప్పటికీ ఇంగ్లీష్ మాటలే వస్తున్నాయి. ఇలాగైతే నిజమైన తెలుగు భాష తెలుగు కవిత్వం ఎట్లా వస్తుంది? కనుక పూర్వ లక్షణాల పెట్టి కనుక తీసుకొస్తే ఈ పూర్వ కవిత్వం అర్థం కావడం వచనగరండి పులినాలుగా శబ్దార్థము తెలియనిచో పాటకు నిధి తెలియని ఈనాళ్ళుగా వ్రాసిన కవి దోషం. అందరూ పరిశీలించే వాడి ఇప్పుడు ఇంగ్లీష్లో ఎంత పెద్ద మాట అయినా అంటారు, ఆ మాట ఉచ్చరించారు శని ఎట్టి అనంత పశువులకు ఉట్టి అవ్వకూడదు అని మనకు తెలిసినంత. షా కింద వావత్ వస్తే స్వా అనాలి, స్వా అనేవాళ్ళు లేదు. అసలు షా అనే పెద్ద పండితులు కూడా విజ్ఞానంలో విజ్ఞానం అని అంటున్నాడు. ఇలాగా ఉంది, అంతా మాట్లాడేసిన స్థితిలో ఉన్నట్టున్నది. సరే, ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు సారస్వత రంగంలో మీకంటే జ్ఞాపకం వచ్చినవి ఏవైనా ఉంటే మీ జీవితంలో అనుభూతులు కొంచెం ఏదైనా అద్భుతంగా సారస్వత రంగం అంటే ముఖ్యమైన రంగం అదే అనుకోండి మనకు. మీరు అసలు మీ జీవిత రంగం అంతా అదే కదా, అందులో ఏదైనా అద్భుతమైనవి ఇతరులకు కొంచెం ఆశ్చర్యకరమైన ఘట్టాలు ఏమైనా ఉంటే. ఇప్పుడు పాశ్చాత్యులు అనుకోండి, కవిత్వం ఎట్లా ఉండాలంటే జీవితానికి ప్రతిబింబంగా ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. ఈ జీవితం భిన్న కాలంలో ఎందుకు భిన్న విషయములుగా ఉంటుంది. కవిత్వం అనుకోండి, మనకు ఒక ఊహ వచ్చింది, పద్యం దాచం, ఊహ వచ్చింది, అది మహాకవిత్వం అవుతుందా అన్నది ప్రశ్న. కవిత్వం అందించుకోవడానికి ఏమి కావాలి? రసభావములు కావాలి మనకు. వాళ్ళకి ఏదో ఎప్పటికీ తాత్కాలిక జీవిత ప్రతిబింబం కావాలి. అసలు చేయడం వచ్చని రసం అనేది ఉన్నది. రసో వయస రసగుహీవాయంనంది భవతి అని అంటే ఈ రసం అంటే ఏమిటి? ఆత్మ అనే పదార్థం ఉన్నది. ఆత్మ అనేది లేదనే వాడికి రసం ఎందుకు? రసానందంతో ఒక వస్తువు బ్రహ్మానందం అక్కర్లేనప్పుడు బ్రహ్మానంద సబ్రహ్మచారి కూడా అక్కర్లేదు. సబ్రహ్మచారి లేవాడు, అక్కర్లేదు. కానీ ఏమిటి ఆదర్శం చెడిపోయింది. చెడిపోతే వాడికి ఒక ఫ్యాన్సీ వస్తుంది. ఆ ఫ్యాన్సీ గద్యాలు రాస్తాడు, బాగానే ఉన్నాయి ఒప్పుకునేవాడు ఉన్నాడు. అది భావం అవునా కాదా? దాని ఎందుకు రసం పుడుతుందా పుట్టదా? అయితే మళ్ళీ ఒక్కప్పుడు ఒక్క పద్యంలోనే భావం పుడుతుంది. ఉమ్మడి పట్టు ఉన్నాడు. అయితే అదే ఈ ప్రశ్న వేసి ఒక్క పద్యం రాస్తే రసం పుడుతుందా అని ఉదాహరణ ఇచ్చాడు. ఇది రసం పుడుతుంది. కనుక రసములు ఇవన్నీ చూడాలంటే మనుషుడు వాడి యొక్క ఇంద్రియ ప్రవృత్తి, వాడి లక్షణములు, వాటి యొక్క భిన్న భిన్న దశలు, అందులో వేటికి ప్రాధాన్యం, ఏది రసంలో తీసుకెళ్లే లక్షణం ఉంది అనేది చూడాలి. అదేమీ లేదు. అందుకే ఇదంతా కవిత్వం కావటం కాదయా. పద్యం తీసుకున్నావు పద్యానికి మానవుడు కూడా ఇచ్చారు. వాడు ఎంత వయస్సులో కవిత్వం ప్రారంభించారు? ప్రారంభించారు. అక్కడి నుంచి అప్పుడే కావ్యాలు రాశారు. అప్పుడే కావ్యాలు ఎవరు సరే. తర్వాత మీరు వెంకటశాస్త్రి గారి దగ్గర చెప్పుకున్నావు, గురుభక్తేనంటే లేక ఆత్మ విశ్వాసం చేత ఒక పద్యం చెప్పారు. నా వంటి శిష్యుడు నేను ఆయనకి శిష్యుడిని. శిష్యుడు అంటే ఏం శిష్యుడు? ఆయన మొహం చూస్తే కవిత్వం వచ్చిందని అనుకుంటున్నాను అంటే శిష్యుడు. ఆ పద్యం జ్ఞాపకం ఉండదు. ఆ పద్యాన్ని నాకు జ్ఞాపకం లేకపోతే అలా నైకు లేదు, చుక్కనకు లేదా ఆ భోగం. ఆ భోగం ఇంకేం కాదు, ముఖ్య భోగం. అలా నయ్యకు లేదు, చుక్కనకు లేదా ఆ భోగం. అస్మాదిషు అరకు స్వాదుర సావతార హిరణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయముక్తి. నా వంటి సాక్షాత్ సరస్వతి నా శిష్యుడు ఉన్నాడా? తిక్కన ఉన్నాడా? నీ భోగం ఇలాంటి శిష్యుడు ఉన్నాడు.
అది నయ్యకు లేదు అంటే అది ఎందుకంటే మాట అక్కడ ఆ భోగం అన్న మాట లేదు అసలు అసలు ఉంది అసలు నయ్యకు లేదు చిక్కనకు లేదా భోగం అస్మానుషుండు అహుస్వాదు రసావతార దిశనాహంకార సంభాంగోహర బ్రాహ్మీమయముక్తి శిశువైనాడన్నట్టి ఆవ్యోమేషల చాంద్రీ ఇక్కడ ఆవ్యో అంటే ఆడి ఒక ఆయన అంటే డస్ట్ అని అర్థం చెప్పాడు. స్వామికు ఆవ్యోమ అంటే అభివృద్ధి అని అర్థం అన్నమాట. అంటే మొత్తం ప్రపంచంలో అన్నమాట. ఆవ్యోమం అదేలేండి వ్యోమాంతం అని విశ్వంలో దాని అర్థం. ఇలా అనుభవాలు ఏమైనా చెప్పండి. అనుభవం అంటే ఎలా ఉంటుంది జీవితంలో కేవలం సారస్వతమే కాక జీవితం గురించి మీకు కలిగిన అనుభవాలు. నా జీవితంలో నేను పొందని అనుభవం ఉన్నదా అన్న ఒక అనుమానం ఉంది నాకు. గడ్డి కన్నా దానికన్నా ఇంకా చిన్నదన్నా ఉంది. అక్కడి నుంచి రడ్డూల దాకా చిన్నవాడిని. పరమ దరిద్రం అంటే ఏమిటో నాకు తెలిసినంత చాలా మందికి తెలియదు. భోగాలు అనుభవించడం కూడా సమృద్ధిగా అనుభవించేవాడిని. ఇచ్చిన వాడిని పుచ్చుకున్నవాడిని, పెట్టిన వాడిని చిన్నవాడిని. ఒక సర్వంకషమైన అనుభూతి నా లైఫ్ లో ఉంది. చాలా విచిత్రంగా చాలా ధనవంతుందనే ఒక ప్రసిద్ధున్నది నన్ను గురించి యథార్థానికి కాదు. ఇంకా అందరికీ ఇచ్చేసాను. అడగడం ఆలస్యంగా ఇస్తుంది. ఇంకా నా దగ్గర నన్ను పెరగాలి అని ఏదో కొంచెం ఎట్టు పెట్టాను. ఇందులో రకరకాలైన లక్షణాలుగా ఉంటాయి. మనిషి ఉన్నారనుకోండి, వర్షించడం వచ్చింది ఒకరికి, వాడి చుట్టాలతో లేకపోయినారు. వాడు ఏమన్నా సార్ నేను వెళ్ళి వాడికి పరిచయం చేసి వాడిని బాగు చేసి దూరం వస్తాను అనుకో. కొందరు పెళ్లి చేయించారు. మరి పేదవాళ్ళకి సంవత్సరాల తరపు పోషించాను. నాకు ఏదో వచ్చేది 80 రూపాయలు జీతం, నెలకి రావడంతో 30 రూపాయలు వాళ్ళకి ఇవ్వటమే. నేను గడ్డి కడవడం. లైఫ్ ఇక్కడ ఉంటుందని నేను ఏం చెప్పగలను అయ్యా. మరి కానీ నేను జవహర్ని ఎప్పుడు ఏం అడగలేదు. ఇది ఒక రహస్యం. నాకు ఇమ్మని అడగలేదు. మీరు ప్రాచీన పద్ధతిలో కొన్ని ఏదైనా అవధానాలు ఇట్లాంటి ఆశకల్పాలు చెప్పడం జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడు 1924-25లో ఒక అష్టావధానంలో చేశాను. తర్వాత ఈ ఎందుకు కూడా మనకని వదిలిపెట్టి మామూలుగా ఈ మహాకవులు మహారచయితల విషయంలో వాళ్ళ జీవితంలో తాను ఒక సంఘటన ఏదో జరిగింటే కూడా తప్పుడు అలా జరగాలని కాదు. వాళ్ళ జీవితంలో చాలా ఆంతరికమైన అనుభూతికి వారి ఏదో ఒక కార్యానికి ఒక జీవ సంబంధం ఉంటుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు. అట్లా మీ రచనలో కొన్ని ఉన్నాయి. ఒకటి రామాయణం అట్లాంటిది. మా నాయగారు అందులో రాశాను. మా నాయగారు రాయమన్నాడు గారు రాశాను. రెండవది విశ్వనాథ మధ్యాకరం అనే పుస్తకం ఉంది. నాకు కొడుకు 14 ఏళ్ళు వచ్చి చచ్చిపోయినాడు. వాడిని గురించిన దుఃఖంలో రాశాను ఆ మధ్యాకరం. దానికి సెంట్రల్ అకాడమీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు 5,000. అందరూ ఈ వేములవాడ వేములవాడ కూడా అందులో ఉంది. వేములవాడ అంటే కరీంనగర్ లో ప్రిన్సిపల్ గా ఉన్నాయి కనుక వేములవాడ డిగ్రీ కనుక ఆ స్థానం మీద కూడా ఒక చక్రవాణి 5,000 వెయ్యి పద్యాలు. ఇంకా అంటే నేను వచ్చి దౌర్భాగ్యుడి కింద ఎక్కడండి. ఈ ఎవరైనా వచ్చి ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది కదా నాకు. ఎవరైనా ఆశించని ధనం విధిస్తాం అన్నారా అండి. అంటే ఎవరైనా వచ్చి నీకు 100 రూపాయలు ఇస్తాను రాసి పెట్టు కాదు, నువ్వు 2,000 ఇస్తాను రాసి పెట్టు కాదు సార్. ఎవరు ఇప్పుడు నేను బతికేమో మహారాజా బతుకు. ఎవరు నేను చూసాను సమానం అనుకోడు. మరి ఎక్కడ చేస్తుంది డబ్బు? ఎవరు రాసి నాకు 100 రాసి పెట్టు, 2,000 ఇస్తా, 2,000 రాసి పెడతాను, 2,000 రాసి మహాబాధ 2,000 ఆ నెల ఖర్చు. 60 నెలలు రాసి జీవితంలో 60 నెలలు
మన పుస్తకాలన్నీ వాళ్ళకి ఇచ్చి మనం తిన్నామన్నా ఎందుకు చమత్కారం లైఫ్లో. మీరు మొట్టమొదట్లో మీ రచనలో బాగా ప్రఖ్యాతిపోయినటువంటి ఏకవీర నవలకు జీవితంలో ఇలాంటి ఒక సంఘటన బీజప్రాయంగా ఏమన్నా ఉందా? ఒక చిన్న ఘటన ఉంది కానీ అదేం పెద్ద కారణం కాదు. ఒకనొక స్నేహితుడు పూర్వం ఎవడో నాకు తెలియదు సంగీతం అడుగులు వచ్చారు నార్దర్న్ ఇండియా నుంచి. ఆ అమ్మాయి చాలా చిన్న పిల్లే 13 ఏళ్ళు ఉండేవి. ఆ పేరు కూడా జ్ఞాపకాలు లేవు నాకు. ఆ అమ్మాయిని ప్రేమించాడు వీడు. వాళ్ళ అమ్మపడి చేయగాడు. నిజంగా అది కారణం కాదు, అది కారణంగా ఈ నావెల్ రాశాను. దానివల్ల మీకు ఇది రాద్దామని అనిపించింది. తర్వాత ఇప్పుడు తెలియని కథ రాశారు, ఇంకా మిగతా నవలు చాలా రాశారు. ఇప్పుడు రామాయణ కల్పవృక్షానికి అట్లా దారి తీసినటువంటి పరిణామం ఏమిటి? రామాయణాన్ని రాముడు నా గుండెలో కూర్చున్నాడు. నాకు 12 ఏళ్ళప్పుడు, నాకు 12-11 ఏళ్ళు నిద్రపోతున్నా ఎవడో వచ్చి నా గుండె మీద కూర్చున్నాడు. గుండె ఊపిరి ఆడటంలే. నాలో నుంచి రామరామ రామ వచ్చింది. అంతంతో నేను నా గుండె మీద కూర్చున్న వాడిని జుట్టుకుని కిందకి చూశాను. మెరుగున్నాను. మెరుగుంటే వాడు లేడు, ఎవడు లేడు. ఇది నాకు పరమానుభూతి రామచంద్రుని గురించి. ఇలాంటి అనేక బాగున్నాయి. పెద్ద మీరు 1240 ప్రారంభించారు. లక్షలు ఉన్నాయి. కొన్ని స్వామి నాకు కనపడాలని నేను భ్రాంతి పడటానికి కూడా వీళ్ళు ఉన్నాయి. స్వామి కల్లారా సూచనలు అనుకోవచ్చు. నాకేం అభ్యంతరం. అంటే అది మీ చిన్నప్పటి నుంచి మీ తండ్రి గారి ఆజ్ఞ కూడా ఏదో ఉంది, నాకు ఎప్పుడూ ఉంది రాముడు. తర్వాత ఈ కిన్నెరసాని పాటలు రాయటానికి కారణం ఏమిటి? దానికి ఆ రోజుల్లో కొంచెం దానికి కారణం అంటే మా మాకు పెద్ద ఆస్తి మాది. ఒక 80 ఎకరాలు సుక్షేత్రమైన మాగాని మాది. మా నాయన గారు దాన ధర్మాలకి వాటికి రామార్పణం చేశారు. దాన్ని కైలాసానువాసముష్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాయేయాచల కన్యకాసుచదటీ పర్యంక నిద్రాగతంబు. ఈ పద్యాలు 2 మొదటి ఉన్నాయి రామాయణానికి. ఈ పద్యాలు ఎప్పుడు రాశానని మీ ఉద్దేశం? 16 రాసి 1916లో రాశారు. నా చిన్నప్పుడు అన్నమాట. అదేనండి, అది తీసుకొచ్చి రామాయణం మొదలు పెట్టా. కాబట్టి అప్పటి నుంచే మీకు ఒక రామాయణ మహాగ్రంథం రాయాలని రాయాలండి. రామాయణంలో రాయించాలని ఎందుకు రాయాలండి రాశాను. రాయించుకున్నాడు స్వామి. సరే, ఇప్పుడు ఇంతకుముందు ప్రసక్తి వచ్చి వదిలేసాము. కిన్నెరసాని పాటలో అంటే మా ఆశ్చింత జరుగుతారు మా నాయ్య గారు. నాకేమీ లేదు, ఏమిటి ఈ పిల్లల్ని దగ్గర మొదలు చేశామని అనుకున్నాడు. అందుకుని ఈ నైజాం పూర్వంలో ఎక్కువ అరణ్యంగా ఉండేది. ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక స్థలం సంపాదించాడు. కొన్ని ఎకరాలు కొన్నాడు ఆయన. ఈ రోజు 50 పూర్వం సగ గుంపు ఉండేవాడు. ఏమైనాడో నాకు తెలియదు. ఆయన వస్తే ఏమి నాన్నగారు ఏమిటి అంత ఖాళీ అంటే అక్కడ పొలం కొన్నాను రాశాడు. సరే నేను వచ్చి చూస్తాను పొలం. నేను పెంచుకొని చదువుకున్నాను. బయలుదేరి ఆయనతో వచ్చాను. వస్తే ఈ దారిలో ఉందండి మహాప్రభు కిన్నెరసాని పేరు విన్నాను. మాకు ఎంత సొగసైన పేరుంది ఏమిటి? అన్నిలు 6 తీసుకుని వెళ్తున్నాం. నన్ను అక్కడ వాళ్ళు ఆదాయం వల్ల పూలు వస్తాయి కావంటారా మొదలుగా అంటారు. అంటే ఏం చేశానంటే ఏదో గత వ్యాజం ఒక మెష పెట్టి అక్కడ అరగంట అయ్యా దాన్ని చూడటానికి అంత కొంచెం చూశాను. అక్కడి నుంచి దీని మీద అర్థం అనిపించింది. అప్పుడు కొంచెం గురగాడప్పారావు పంతులు గారి యొక్క ఒక ముద్ర ఉండేది నా మీద. కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ముద్ర ఉండేది చిన్నప్పుడు. అవునులేదు. ఆ ముద్రతో ఇట్లా రాద్దామని. పైగా అవన్నీ చిన్నప్పుడు నేను సంగీతం బాగా పాడేవాడిని. కొంచెం నోటి నుంచి కిన్నెరసాని పాట మీ జ్ఞాపకం ఉన్న లైన్స్. గడి పిల్లలే పోయి ఊడెను, మొదలు కన్నెలే పోయి చెప్పెను,
కోరిక చేతనలో కడలి రాదు సదసు కిన్నెరసాని చూడాలనిపించి ఉడతలును వెలికి చూచెను. గోదావరి రంగంలో పాట. ఆ వెనక పాటలకి ఈ మధ్య ఏడాది గడిచింది. ఈ పాట ఫలిత కుదరలా. ఒకప్పుడు శివకి మా ఊరు నందమూరు వెళితే ఏవో జంగం వాళ్ళు ఒక ఆడావిడ ఇచ్చి పడుతోంది. గంగా పాట అది పడుతుంది నీళ్ళు. అది పట్టుకుని గాలి పిల్లలెపోయి ఊడెను, ముగిను కన్నెలెపోయి చెప్పాను. కోరిక చేత తనలో కడలి రాదు సొగసు కిన్నెరసాని చూడాలనిపించి ఉరటలుగెను విడకి చూచెను. గంగ తన ఇల్లాడు కాలదే. ఇవన్నీ కూడా దేశీయములైన సంగతులు. ఇవన్నీ చమత్కారంగా చేస్తే మన సైన్స్ మ్యూజిక్ కిందకు వస్తాయి. అందులో ఉన్న ఒక చిన్న సంగతి ఇందులోకి వచ్చి ఇది అలాగా అనిపిస్తుంది. చాలా కష్టం తెలుసుకోవడం. ఇది చాలా మంది అడిగితే ఇదేమంటే చెప్పలేదు. చాలా మంది ఇప్పుడు ఇదేం రాకపోతే చెప్పలేదు ఎవరు. కాబట్టి తండ్రి అని పాడతారు. కాబట్టి ఇంతకు ఆ నదిని చూసి మీరు కలిగిన భావాన్ని తీసుకొని దశనిరసాన్ని పాడతారు అనమాట. తర్వాత ఇందాక మీరు మధ్యాహ్నంలో రాసినటువంటి సందర్భం చెప్పారు. అట్లాగే నేను మరి లోతుగా అడుగుతున్నాను కాదు, కానీ అలాగే జీవితంలో మరి ఏదైనా ఒక ఘటన బాగా కదిలించినటువంటి ఒక సంఘటన వల్ల ఏదైనా ఒక మహాకావ్య రచనకు పోతున్నారా? నాకు మీ పిల్లవాడు పోవటం అంటే దెబ్బ లైఫ్ లో. ఇలాగా నా వైఫ్ పోయింది రాదు గురిపా. ఆ వైఫ్ పోయినప్పుడు నేను రాశా ఈ వరలక్ష్మణి క్రిసికని. ఇవి రెండే నాకు జీవితంలో రెండు కావ్యాలకి హేతువులైనటువంటి ఒకటి ఏమి పరమేశ్వరుడు చేసినది. వనములను దాటి వన్నెల బయలు దాటి పువ్వులను దాటి దుర్గమాద్రులను దాటి పులుల ఎడుగుల నడుగులు కలుపుకుంచు రాళ్లవాగు దాటి పదాంతరములు దాటి అకట కిన్నెరసాని నాయాత్మయందు నిప్పటికి దాని సంగీతమే నగించు. ఇప్పటికంటే 1924 నాటిగా అన్నమాట. అబ్బొక్క ఇది బస్సు. ఓహో కిన్నెరసాని, ఓహో కిన్నెరసాని, మాత్రములు పల నెల నిలువవే జవరాలా. కరగిపోతి నిలువెల్లను తరలించి నా జీవం మరగిపోయి నా గుండె సురిగిపోయేనే ప్రియురాలా. ఓహో కిన్నెరసాని తన ఎడ తప్పే ఉన్నది అనుకోవే నాకునిది. వనితలు కటిదలు కనిపించరు ఏంది. రాళ్ళపైన తొడినాలుల కాలిడగా ఓర్వలేవు రాళ్ళను కొండల గుట్టల ఎలా ప్రవహించవు. నీవు మహాపతిశీలవు కావని నేనంటినటే అటులంటిన నా కంఠము కటాత్రంసకపోతిన. ఓహో కిన్నెరసాని భగీరథ భూపతి వెంట పరువెత్తిన అన్నాక ధుని వైఖరిన్నది నీ సన్నసోవ. ఓహో కిన్నెరసాని. కిన్నెర మహాపతివ్రత అందరు తెలుగు కన్యలకి మళ్ళీ నీ ఉద్దేశిన హృదయ. ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ల పోరాటం ఆ ఇంట్లోనూ వెలిసింది. కిన్నెర శోకము హృదయం శోకం చేత ప్రళయ సముద్రమైంది. ఆయేష హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. భర్త పోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరై నీరై వాగై ప్రవహించింది.
అతడు శోకించి శోకించిపోయినాడు. ఇదిగో చేతులను తాకిది ఏడ్చుతుంటి కంఠమెత్తి ముదిగా వినిపించుకొనకపోతి వచ్చే ప్రియురాల. ఏడిచి ఏడిచి నా కంఠము సన్నగడియే, నా కన్నులు మందగించే, నా కాయము కొయ్యవారే. ఓ కిన్నెర స్వామి, ఏడుగుల లోపల నా యొడలే నేనెరుగను, నా ఈ దేహమిదేమో నవ్వుతున్నది. కరిగింది 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 కరిగి కిన్నెర సాని వరదలై పారింది. తరుణి కిన్నెర సాని కరకల్లు కట్టింది, పడతి కిన్నెర సాని పరుగుళ్ళు పెట్టింది. కరగగా కరగగా కాంత కిన్నెర సాని కరగతాదుల మధ్య కలతలా నిలిచింది. ఉరుసు పిందుల తోడ బిరబిరా నడిచింది, ఇసుక నేలల పైన బుసబుసా పొంగింది. మరునాటికి కొండ మాదిరిగా పడి ఉన్న తన నీటు కాన్ని చెకుల కౌగిలిస్తుంది. పలకవాయని మ్రోటపడి పలకరిస్తుంది, పతిగుట్టపై తాను రాలి ఏడుస్తుంది. మబ్బుల ఓడు నిడివి నీ చేతుళ్ళు నన్నింక కౌగిలించగరావు కాబోలు. కడు ప్రేమతో చేరగా తీవు కాబోలు, నెమ్మదిగా నాయుడల్ నిముడవు కాబోలు. జలదేవతలు వచ్చి చెరబెట్ట పతి గుట్ట వదలగాలేకయాముడిత కిన్నెర సాని తల్లి దగ్గర నుండి తన మెడకు పలుపోసి లాగగాబడ్డట్టి లేగగా సాగింది. బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెర సాని ఎంత ఒయ్యారియో, ఎంత నెమ్మది తాను అంత ఒయ్యారము అడుగడుగు పోయింది, అంత ఇల్లాలి నెమ్మదితనము చూపింది. కరకాలలో నువ్వు తెరసాల్లో నీటి పొరగాల్లో కిన్నెరటు కదలి ఇటు కదలి చిటి తరంగాలతో పుటి తరంగాలతో నటనాలు మొదలెట్టిని. కొన్నిటి కుటుంబులా కదలాడిని. నీటిలో మేలి జరసందులు నీటి ముడి పొందులు కిన్నెరటు గొంగిటు గొంగి రంగారు నలలతో తొంగారు నలలతో చెంగు చెంగున దూటిని. కృంరక్త సింగారములు ఒలిపిని. గల్లున వెల్లు వల పెళ్ళున కొల్లు అలివెల్లున కిన్నెరటు ప్రత్యేక వృత్తి నిరుకుటందియలునా తలుకుటందియలునా అలా నురుసులు తోచిని. ఆ మధ్య జలతడా పొంగెత్తిని. అలకోనలో మంచు అలి సోనలో వెళ్ళు అలవానలో కిన్నెరటులోడి ఇటులోడి రసమే రూపుతో రసమే చూపుతో సొగసు వంపులు వంగెనే. కిన్నె వెన్నెలా చూరు ముంపులు చూపిని జిలుగు తందియలతో కొలుపు మెడలతో గలది కిన్నెర సాని పడుతున్నలుగపోయి తెలుపుల తెనవాకలు సాగగా చేసి తెలుగు ఆగై పాడిని. నెత్తావి తెలుగు పాటలు పాడిని. కోణాలన్నీ ముచుకొని వచ్చు చలజేటి సాన కిన్నెర సాని గలగలా శ్రవించు తరగలో పైకెగయు మురుగులో కృంగృత్త తేనె కాలువడూరెనో అమృతంపు వాన చినుకులు జారెనో చెరకు పాకమెర్ర జిరపాకను వాలే తరుణి కిన్నెర పాట తారవాదుట చూచి పూలో సందరులో దానిమ్మ తెల్ల తెల్లనైపోయెను కొంజిల్క పలుకులో పసపెను. ఇలా వెళ్ళి నువ్వు ప్రవహించి నాట్యం చేసి ఏమిటి పాపం దాని తిప్పలన్నీ పోయి
చివరికి నదీనాం సాగరోగటి కనుక సముద్రంలో మాత్రం ప్రవేశించక తప్పని స్థితిగా ఉంటే ఇంకెన్నరేమో కట్టుబడతాయి. ఆ సముద్రుడేమో కారపురుషుడు, ఈవిడికి ఇష్టం లేదు. అసలు ఈవిడ ఇక్కడ బయలుదేరిందని ఆ సముద్రుడికి ఎట్లా తెలుసు? ఆ రోజుల్లో కడలి పిల్లలే పోయి ఊదెను, ముదిలు కన్యలే పోయి చెప్పెను, తగని కోరిక చేత తనలో కడలి రాజు సొగసు తిన్నెరసాని చూడాలెననిపించి ఉరసలుగెను. మెసకి చూచెను, మిసమిసము ఇంటికై పొంగెను, మసక మసకల కళ్ళు విప్పెను. ఎంత దూరానందు ఈ చిన్ని పడుతంచు సంతోషని మీరు సగవన్నుగా మారి మిరిమిరి చూచెను. మొటవేళ్ల నిలచెను, ఉడికి చెరటాలు గులాడెను, గురులై ఉప్పొంగిపోయెను. తన జొడలు తనకేమో తెలియనట్టయిపోయి తరుని కిన్నెర ఎందమీ లోకమైపోయి సలపెలా కాగెను, గలగలా ఊగెను. తన నీటి గుణమెందుపోయెను, తన చల్లదనమెందు దాగెను. త్వరగా తనలోనున్న బడబగ్గి సుఖభుంగి తన శరీరం మెల్లదహించినట్లుగా తటపటయిపోయెను, తపించిపోయెను. గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే, ఎంతమంది లేరు ఎన్ని ఏళ్ళు వచ్చి చిరువాగును చూచి చిత్తమిరించుకో తనకు నిడిదలడు. కడలి రాజునకు ఏనాటి ముసలి కడలి, ఏనాటి పెద్దయి కడలి, తిరిగి నలుగురులోన తిరుగ నేర్చినవాడు. త్వరగా కామమునకై బడలిపోయ పరువు కడలి రాజునకు. తనకున్న మర్యాద ఎంత, తనకున్న గౌరవం ఎంత, లోకాలు తప్పు త్రోవలపోవునాయేని సర్ది చెప్పకలట్టి సామంతుడి రాజు తానుగా అడిగినా. తప్పుదారులకు అన్ని వాగుల వంటిడవునా, అనుకూల వంటిడవునా, మంచి కిన్నెరసాని మగనికెక్కిన సాన కొంచెమేమో పొంది కోపమిట్లయినంత తన్ను పొందునటే తనకు దక్కునటే. ఉహులాడిన కడలి చూచి ఉబికిపోయిన కడలి చూచి ఉప్పు పెనగా వచ్చి ఉరివి అంతా పొంగి తెప్పలై నేలపై తేలియాదునయంచు కలవలం పడెను జగములల్లి. కడలి పొంగినదంతే కాని కడలి ఉబికినదంతే కాని కదలితా చెలియలి కట్టదాటునయంచు కడలి మాత్రము బడ్డి గడచిపోగునయంచు కడగి అనుకొని ముడుట మానిసులు అన్ని విధముల లోటమాడెను, అన్ని రీతుల జగము చెప్పెను. చిన్ని కిన్నెరసాని చిత్తాన పొగలగయు కొన్ని పుగలు లోన కుమిలించి రగిలించుట ఎవరెరుగురు నవేటి జనులు. ఓ నాథ నిను వీడి వచ్చి, ఓ రాజ నిను వదలి వచ్చి, నా యొడలు సైతము నానా జనులు కోర ఈ యవపం ప్రతుకేల పొంది తినిరా. అంచు అగచినది అంచులు వదిలినది, అతటనే నిలచిపోనించు అతటనే ఆగిపోనించు. కాని నీటి గుణము కదలిపోవుని గాని చాలా చిన్నెర పొర్తి సాగించునే కాను. గలగలా కదలి బిలబిలా కదలి రాయడ్డముగ చేసి నిలుచు పొదలడ్డముగ చేసి ఆగు. ఇంత నిలిచి చినంచు నుంచి లోను పొంగి పొంత పొంతల రాళ్ళు పొదలు పై పై పొంగి అడవి పవ్వెత్తు అంతలో ఏడ్చు. రాయని చిన్నెర ఏడ్చెన్ తన మనోహరు దిశలైనాడని తానేమో ఈ వాగైనానని హాయని చిన్నెర ఏడ్చెన్. ఇలా పాపం కొంతసేపటికి ఏడుస్తుంది. ఏడిస్తే ఇవరికి గోదావరి నది అడ్డం వచ్చి నది ఉంటుంది. అర్థం గోదావరి ఉండే మన కదలాడి గిలిగూడి చిన్నరాగేదంగి తెల్లరే చెట్టు తరగలో చదువుకొని పెను తరగలూది
ఆవాగు ఆదుకొని ఆమె వదపాగి గుణావళి కొసతలుపు ముత్తుముల మాదిరి చెలంగు కెరటాలు చిన్ని సాధు తిన్నెల తరంగాలు లేదలుపు వెన్నెలలో దళిరు మల్లికల మొదలించిన ఎట్లు పొలిచే అవ్వా 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 అని పాదలించిన ఎట్లు పొలిచే. ఇలా కలిసిపోయినారు ఇద్దరు కలిసి. అప్పుడు కొంచెం కలుసుకున్నాడు. సముద్రుడు కోపం వచ్చింది. అతను ఏదో కొంచెం పెళ్ళానికి కొంచెం బెదిరించబోయాడు. ఆవిడేం సామాన్యురాలు కాదు, బెదిరించడం చేత కాకపోయింది. వెళ్ళిపోయి కిన్నెర నడుస్తూ ఉంది. నడుస్తూ ఉండగా ఈ అనేక ఋతువుల ఎందు అనేక రకాలుగా ఉంటుంది ఈ కిన్నెర. అనేక ఋతువుల్లో ఒక్కొక్క రీతిగా ఉంటుంది ఆ కిన్నెర. వచ్చి చెట్లయాకులు దూసి ముసలులై జంతువులు ముడుచుకొని కన్మూసి ప్రతి ప్రేమ చూరాడి బహుగానము గవించి పొలతి దేహం మెల్ల ముడుతల్లు పడ్డట్లు పొలిచింది కిన్నెరా. వలచింది కిన్నెర రాలి ఎండిన యాకులోలిబడి నీరముల్ మాగి ఎర్రని కొత్త మధు కాలువయట్లు తోచింది కిన్నెరా. ఎర్రనై ఏసింది కిన్నెరా. ఋతువున మారు రుచులలో కిన్నెరా. కారు కారు నమారు కాంతిలో కిన్నెరా. తెలుగు సత్కల్లాగు పలుకందుకోలేని చవులూరి చెవులూరి జలముల్ల ప్రోగులై కదిలేను కిన్నెరా. సాగేను కిన్నెరా. తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా. తెలుగు యాత్రికుల గందిత్తు చల్లని నీడ పుణ్యాత్మ కిన్నెరా. తెలుగు యాత్రికుల గందిత్తు చల్లని నీరు పూతాత్మ కిన్నెరా. తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా. ఆ రామాయణ కల్పన వృక్షంలో అరణ్యకాండంలో భాగం. ఈ అరణ్యకాండం మనకు స్వరాజ్యం వచ్చినా 2-3 ఏళ్లలో రాసింది. అంటే సుమారు 1950 ఆ ప్రాంతాల్లో రాసింది అన్నమాట. రావణాభిషేకం ఎత్తుకుపోతుంటే ఆ సమయంలో దేవతలు అన్న మాటలు మొదలు చివర ధృతి తనాయించను మురికి కారణ యుద్ధు మోచినట్లు అపరాధమైన ఆదిమాసుర శక్తి పెద్ద త్రవ్వి లంక పెట్టినట్లు ఛాందసుడంచు చెప్పెదరు సరసగర్భుని గుర్చి వెరివార్పందరు వాని లౌకికము కోటికి నెక్కినది ఏది పంచమాయందున 3 లోకములు అయిన ప్రభుత్వము మాది పేరు దైనందిన నాకలోక పరిణామము వారిది సర్వమూలుగాను మనసున తెలియదు బ్రహ్మకు ధనుజుల దశ ప్రేమ తనకు తనకేదుం తన 4 నోళ్ళ వేదము సత్యము ధర్మము ఒక్కముడి ఘోషించు ఎదురు వారిని రిక్షభూమతి ఎందే నింపు వారేమో నిస్త్రకులై బ్రహ్మ సదానుకూలుదని తాత్పర్యము దీపింతురు అశ్రత సంతానమునైన ఒక్కవడిగా రాజిచ్చు నాపైకి వారిపై మమ్మును పెట్టు మా పైన వారిని పెట్టు పర్యాయమై అంతో ఇంతకు మధ్య వీడొకడు అంటే రావణాసురుడు బ్రహ్మాభంగుగా మారే ఇంతను జానకి దేవి చేమడియువో ఏదో ప్రమాణముగా సంతోషింపరు దైత్యులు నీ జలదధిష్ఠాతృత్వమే కావలని సంతోషింతుము మేము దేవతలము అస్మక్షేయము కూర్చున్నాం మరియు నహో ఇదైత్యముగా మమ్మును వీడిన
సమలోక సంభరణము చేయునందనుక వచ్చినసో తన గొప్ప ఏమి ఆసురము ముసౌరము ఈ ద్వయము చొప్పడరాదు అధికత్వరేఖకే గురువురు బద్ధవైరులై ఇంతయు ఆరని నిత్యరంధిగా కాదయ్యా కనుదాన సర్వజగదీకాండాయమాన ప్రభా ప్రతిర్భావ సముద్ధతం కనులకు పైనిద్దరున్నారు తామా దామోదర తుల్యుడు ముగురు తానై వారిలో శక్తియే కాదే లోకము తిప్పి తిప్పి సుజనల్ కాదించుతం చేశడు ఇది ఈ చిత్ర విచిత్ర కల్పనలు పుష్పించు సువారాతి నిశ్లఘ మేధాది దుస్వభావమున అజ్ఞత్వంబు నైత్యము పైనధ మోహం పరిపూటే సహజమై ఆ దైత్యులు శాంతిగా పదములు పొందనీయులు ఇతరులను ప్రాణిల ద్వేషులై ఏమి చిత్రము రాక్షస సృష్టి సాధు ఘటనముగనైన పల్కరించుటదు కాదు ఎవరిపైననో ఎందుకు ఎప్పుడు కోపమే మగమ్మున మాటలో ధూమరేఖ ఏ లోకముల మీది కించనరు మేమీ దేవతానీకనే హాలిలోకి వైతివి ఎంతదనుకం నా తమ్ముపై చూపే ఉత్కాలం వైసను యుక్తశక్తిగను చింతంబోరు వైరాజము హేళా తైజసలోకవాంఛకనరు ఐపిష్ఠులే మతి క్రూరులు స్త్రీల చెరబెట్టుటన్నను చెంగలించుచు అక్కట దొంగచాటుగా ప్రాణములను తీయుటన్నను వారికి తెచ్చుకున్న ప్రథమ గుణము తల్లి గర్భమున నుండి అక్కట ఊళ్ళపైన బడి అందిన స్త్రీలను దొంగిలించుచు చిత్తుల ఎత్తి మానవుల చిత్రమధం పునరించుచు మరి ఎక్కువ పిల్ల పాపయను భేదము లేక చిరించుతుండు ఈ జకులమూక అవు విధవ జాతి హరించుటలేదయనరు వారి ప్రగల్భ వాక్యములు వారి సమర్థతలోతు కాదు తక్రూరత పచ్చిముత్తులు కోల్చుటను వచించు భీకరాకారము ఘోరకాయములు అయినను కాలికి బుద్ధిని చెప్పుక ఇక సుధాహారులమైన లోన ఏడు జరైనను చాలు ఎదిర్చి నిలిచినను అయ్యో మకుటాయమానమైనట్టి గుణమతీతమున్నది ఒకడు సర్వాతిశాయి మరియు కిలోటి రాక్షసమయము చేరి వ్యక్తమున నీతి జాతి హద్దు లేదు చతురత ఇట్టి అడవి జంతువులే నయమైన నీడలు ఎచ్చటో ఒక చోట నాగరుల చార్పున రాజ్యం పెట్టి సంధి దుర్ఘట కుటిలోగ్రంథి తెరరాగులతో పొసగింపు తీర్పు చెందను లోన అది ఒక్కటి పాలన చేయకుంటాయి ఆ కుటిలనీకి గిన్ని లేదు హద్దుపద్దు అతగా కౌటిల్యము స్వభావమంది అమరతది భాగస్వాములంట నీవు ఉపనర్చడు యోగ కల్పిత సమృద్ధి ఇది శరణి రామఘట్టం. శబరిని అడిగారు రాముడు, నువ్వు మంచి పల్లె తీసుకొచ్చావా? నువ్వు భక్తి నేను అంగీకరించా అన్నాడు రాముడు. అంటే శబరండి కదా, అంగీకరించిన అస్మదానీతముల్ పండ్లారగింపై ప్రాణనాథ అన్నది శబరి. ఎట్లా అన్నది? శుక్లాంతముల్ శరవల చివర్లు జఠర సంధ్యా బాలచంద్ర శృంగాగ్రములుగా. అప్పుడు
అది నీవు తిని చూచి అతి రుచ్యములటంచు తెలియక నేనెట్లు తినగలుగుదు అన్నాడు స్వామి. అప్పుడు ఆయన యొక్క నేత్రాంతములు పూర్ణిమా చంద్రికా వల్లీకి సాలములుగా. స్వామి, ప్రతి వృక్షమందున ప్రథమమందు నేను రుచి చూచియే తెచ్చినానంగ శబరి. శ్రీరామచంద్రుండు నిబిడమంద మృదు సుహాసుడు చూచే సౌమిత్రివంక. అంటే అది కూడా తప్పేనా నా ఉద్దేశం. ఆ చిరునవ్వునం శబరి ఆరసి ఇంచుక సంచరించి, స్వామి చెడు చేత చేసి తినో ఏనా కాదు మరెట్ల రుచించూచుట ఎంచు స్వామి. మతి సుందరి నేనొకడన్ భుజింపగా తోచదు నాకు. నీవు మనతో అనుజుండును తిన్నావా అన అరవంది కదా. ఒక ముక్కగానైనా ఊరకనే రుచి చూడన్ తిన్నవే ఒక 10 మరిన్ పరకయో మరి 25 ఎగున్ ఫల ప్రకరము. కుర్చీ నిండినది రామా, విరామము లేదు ప్రాణనాయక. అకటాశ్రమం పడితివి, ఆ ఫలముల్ తినవే దయామతి అని రాముడు శబరి వృత్తాంతమడుగుచు ఒక్కొక్క ఫలం కోయుచు ముక్కలారగించుతును చిత్రముగా ప్రసంగించుతును ధరాత్మజాహృతి విస్మృతి నందినట్లు. కాళ్ళు కండెలు కట్ట కానలో తిరిగినది ఇది మౌని పరిచర్యక సగు ఫలము. కుశరును దర్భలు కుసుమములు తెచ్చినది అగ్ని పరిచర్యక సగు ఫలము. నారబట్టలు గాలికి ఆరగా బట్టినది వర్ష ఋతు సేవక సగు ఫలము. పుడుగలు ఉముక కప్పి సుభద్రపరచినది అగ్ని పరిరక్షక సగు ఫలము. ఇది దీర్ఘకాలపు శ్రద్ధక సగు ఫలము. ఇది పతిగాక కోరి నన్నే వరించి నవ ప్రతిచ్ఛాభివేలవై నయన వివృత తామరసముల చొచ్చిన దాని ఫలం. ప్రతి చెప్పుచుండగా ప్రతి చెప్పుచు తిరుచునుండ బంధుర శబరీనత నేత్రంభోజముల అదను విధాత్రులు ఫలించునాయనుండెన్. అంత శ్రీరామచంద్రుండు సౌమిత్రి సమానీత జలంబుల అంగుళీ ప్రక్షాళనంబును అధర సమార్జనంబును చేసి శబరీ రామచంద్రులు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఈయన అడుగుతాడు, ఆవిడ సమాధానం చెబుతుంది. మొదట్లో ఈయన అడగటం, చివరి 2 చరణాలు ఆయన అడగటం, 3 గీత బజాలి. అవా నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గు ముట్టవలెనయ్యని శిరంబును ననంగా. ప్రభువా, నీ ఆత్మాగిట రంగవల్లి నిన్ను చుటకు ఇంతగా పండినదటంచు. అవా ఎంతో తపించి నీ ఆయు వెళ్ళ మార్చి నీ విట్టులెండియే కైతివనగా. ప్రభువా, స్నేహము చేత ఆర్ద్రము చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. అలా నీకిట్లు తీవ్ర వ్రతాభిషంగమునను ప్రాణాలు గూళ్ళు పట్టినవనంగా. ప్రభువా, నీ ఇంత తీవ్రతయాభిషంగమునను ప్రాణము గూట చేరినదటంచు. నీ మాటలు ఊహ చేసినను సామాన్యార్థములు కావు.
ఉద్ధర దివ్యార్థములైకనంబెడు అవ్వా ఎవరే నీవు నీ పరమోదార ఫలానుభూతి శ్రమల్వాసం మరేనింక ఎవరతం ఎవరనం సాడెద నీవు ఆశ్వయుజ సంబంధాంబుదాంకాలక ఆశ్వయుజ సంబంధ అంబుదాంకాలక మొదలు తుదలేని ఆకాశమునకు మొదలు తుదయు కలిగిన ఎట్లుగా తోచుచుండు దిక్కులని లేని గగన వీధికను తూర్పు పడమరయునున్న ఎట్లుగా పరిగవిల్లు ప్రసీదిశా మరుత్పతి మహానగర సారాజ్యరేఖ నిరంతరముగా మరుత్పతి అంటే ఇంద్రుడు ప్రాచీదిశా మరుత్పతి మహానగర సారాజ్యరేఖ నిరంతరముగా సూర్యతనయుడు అంటే యముడు దక్షిణాశ సూర్యతనయ నిర్మిత జీవ పాప శిక్షా వినిర్భరముగా సత్వరజస్తమచ్చలిభాక్ త్రిశూల సందీప్త ఉగ్రము ఉత్తర దిక్కుగాగా ఈ మూడు దిక్కులు ముగ్గురు దేవతల చేత ఆవరింపబడి ఉండగా నాలుగవ దిక్కు ఊరికే ఉందన్నమాట. అయిన ఆకాశమునందున పశ్చిమ సంధ్యా అరుణ అసృక్ ఆస్పదముగా అసృక్ అంటే నెత్తు. ఆ మూడవ దిక్కు నాలుగవ దిక్కున పూలమాలలు తూటాలు ప్రోగు చేసుకొని జనాడి రక్షించుటకొనుగా నేను కూరుచుంటినటంసు ఉండు కూరుచుండే నేడి నిన్ కన్నులను మీరు మెట్లు కొనగా అతని లక్ష్యముగా పెట్టుకొని లోకాయాత రక్షా సమాగత ధీశీలన నీతిమాత్రయను కంఠార్పిత ఉద్యద్వచస్తుతి సంధానిత పుష్ప సంతతులుగా తూటాలచే మృత్యు సంగతి వాంఛింతురు లోకరక్షణ కళాగ్రైవేయ రక్తాంశుల్. ఇందులో మార్టిరిడం చెప్పబడ్డది. ఈ మార్టిరిడం లక్ష్యంగా గల జీవితం చెప్పబడ్డది. మార్టిరిడం అంటే ఏదో ఒక లోకరక్షణ కోసం పెట్టుకున్న లక్ష్యం కోసం చచ్చిపోవడం, అది వాంఛించదు. ఈ లక్ష్యానికి ఇద్దరు ఉదాహరణ చెప్తున్నా. తన ఎదయల్ల మెత్తనగు దానికినై తన వెట్టి కోయుచుండిన రిపురాజి ఎందున కడిండిగా చేరలను ప్రేమ చూర ఇచ్చిన మతి పూలదండలుగా. ఆ మనస్సే పూలదండలు. చీలిన నెత్తురు గుండెగాగనాయను. ఇప్పుడు తగిలి గుండె నెత్తురైంది. లేదా చీలిన నెత్తురే పూలదండలని కూడా చెప్పుకోవచ్చు.
ఎవరికి? గాంధీ గారికి. తన ఎల్ల మెత్తనగుదానికి నై తన వెట్టి కోయుచుండి నరిపురాజి ఎందున కరిందిగా చీరలను ప్రేమ చూర ఇచ్చిన మతి పూలదండలుగా చీలిన నెత్తులు గుండెగాగనాయను మరి గాంధీ ఒక్కడై ఈ దృశ లక్ష్య ప్రధానుగాని మరి ఇంకొకడు జాతి విభేదముల్ తొలక సంగత పెట్టిన ఎట్టికెన్నడి అతడు ఫ్రాంక్లిన్ వలె మహాపురుషుండని మెంట అప్సరోవ్రాతము గుర్చుచుండగా లతాంతచయము. ఈయన వస్తాడు వేద్దామని అప్సర స్త్రీలు కోరదండలు నేస్తుంటే ఇక్కడ క్రక్సుక్లాను తూటా తగిలిన్ హృదయముఖడం కలిగితే ఏమైంది? తగిలిన్ హృదయము ధాత్రి. ఇంతకు కారణం ఏంటంటే పులులుగా తోడేళ్లుగా మనుజులను రక సంతరించి మనుషులు ఎందుకు కామక్రోధాదులు ఊరికే వృత్తి పొందేట్లు చేసి సొంపుగా ప్రేమోక్తుల నాడినన్. మీరందరూ శాంతంగా ఉండాలి, మనందరం ఒకటి అటువంటి ఫైదా ఏమిటి? గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడు. ఇప్పుడు ఆ పుల్లకి పెద్ద పుల్లకి గాండ్రించి మీద పడాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవడానికి తినేసి పూలుగా తోడేళ్లుగా మనుజుల మూలక సంతరించి సొంపుగా ప్రేమోక్తుల నాడిన గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడి. మనుషులలో వాళ్ళ ఎందు పులుల లక్షణం తోడేళ్ల లక్షణం పెంచకూడదు, వాళ్ళని సాధువులుగానే ఉంచాలి. ఉంచితే లోకం సుఖంగా సాగుతుంది. లక్ష్యముల చేత లోకం సుఖంగా సాగదు, లక్ష్యముల యొక్క ఆచరణ చేత సాగుతుంది. ఆ లక్ష్యముల యొక్క పరలోకాలు ఉన్నవి లేవు. ఉన్నాయి అనుకున్నటువంటి ఒక లక్ష్యం ఉంటే మానవుల యొక్క ప్రవర్తన శాంతంగా ఉంటుంది. మానవుల ప్రవర్తన శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఇష్టం వచ్చిన చదువు చెప్పకూడదు, వాడు శాంతంగా ప్రవర్తించే చదువు చెప్పాలి. సరైన చదువు చెప్పుచు పరమున్నదటం సుదిలిపి, పరం లేకపోయినా సరే ఉన్నదని చెప్పాలి. దాన్ని బట్టి మనుషుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు కనుక. బహుజన్మల దుర్ధరతను చెప్పిన, అనేక జన్మలు ఉన్నాయిరా అంటే బాబు ఉన్నాయేమో అనుకుంటాడు. లేదు, ఈ ఒక్క జన్మ అంటే నష్టమే. అప్పుడు ఉండేటువంటి స్వేచ్ఛగా ప్రవర్తించే ప్రవర్తన యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. సరైన చదువు చెప్పుతూ పరమున్నదటంసు తెలిపి బహుజన్మల దుర్ధరతను చెప్పిన, చెబితే నీతి స్ఫురణయు ఆధ్యాత్మికం జోడుగా నడసు. శాంతి కాదని అది పౌరుషము కాదు. ఒక శాంతంగా ఉండకూడదు, దానికి ఎందుకు పౌరుషం లేదు. పౌరుషం చచ్చిన జాతీయాన్ని మన నిందిస్తూ ఉంటారు. అది పౌరుషం కాదు కనుక ఈ శాంతమైనటువంటి లక్షణం జాతి పనికి రాదు అని చెప్తున్నారు. అది ఏం చెప్తుంది? పౌరుషము రెచ్చగొట్టుచు. నేను పౌరుషం ప్రధానంగా ప్రవర్తిస్తే లోకమునంద శాంతి వస్తోంది. స్వార్థపరతను రాజ్యములు సాగుతుండధరాతలాన, ఇలా జరుగుతున్నది. ఎట్లా ఉందంటే ఎగడం కడగి తూటాలు పువ్వులు కలిపినట్లు వృద్ధ లక్షణములు కలిగిన వాటి సమ్మేళనం ఫలితం ఇట్లా ఉంటుంది. ఉగాది కుందేంటాడెడు పచ్చి మొగ్గ రుచి సంబోరించు
పైకమ్ము చెల్మిన్. పౌగ అంటే పికముల యొక్క సమూహం. పూర్వాడు రసాల సాల సుమపాడి రంగపాడి సందిగ్ధ భ్రమణముల జిలుగు సీతాకోక చిల్కల్ దువాడి దూపించు బుధాల ఎత్తునను చెల్లి సౌమ్య ఏటించనా. కొంగింట్లాడెడు పశ్చిమొగ్గ రుచి సంగోరించు పైకమ్ము చెల్మించుగాడు రసాల సాల సుమపాడి రంగపాడి సందిగ్ధ భ్రమణములన్ జిలుగు సీతాకోక చిల్కల్ దువాడి దూషించు బుధాల ఎత్తునను చెల్లి సౌమ్య ఏటించను. వంశనమోమునెత్తడు ఒకనొకడు అటువైపున చూడబడంగు చూపు దట్టించిన హాస్యము రకటించుకపోన అటువాడు నవ్వులో పొంచిన ఎట్టి చిట్టి సెలవులుగను సుదుల చూపులాంచు వాయించిన సౌమ్య భావం అమలీకృతం పునరించులీలగా ఆకు పొదరిల్లుక అవుచు పోక ముడి ఎడము కాని పెద్ద చిక్కుడుల తాంగి. పోకముడి ఎడమటంటే గర్భవతి కాదు. ఆకు పొదరిల్లుక అవుచు ఒక ముడి ఎడము కాని పెద్ద చిక్కుడుల తాంగి. ఈయన తొలి మూగు ముడి గరుటిచ్చట చలి పూత ఇక మొదలు పెట్టునేమో. ఈ చురుగాలి సవ్వడులు ఇదేని రహస్యము చెప్పబోవును. నీచిన బీచిగా నివహ వీధుల సాధుల పంచభూత హేళాచరణము కాలపు బంబుమయిన్ సుమభావమును చూచిన ధూర్తు కూడా నడకు వినయోగత దేహరేఖగా అరసిన లోతుగా అరువదరువది గుర్తులు గొట్టులిడ్డవత్సరముల ఎందు సౌమ్య ఇది వచ్చెనుగో మన బుద్ధిలో. దుర్భరములు రాజకీయములు పాలన చేయనుగాలదేమో కాని రసపధీన బాల కమనీయము బుగ్గ చెమర్చడు మృతిమోమునం పసుపు పూసిన ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారు రాతి విగ్రహం నవదు పెడదు. కానీ మృతిమోమునం పసుపు పూసిన కాటుక కన్నులందిరం వారక సన్నపాటలమువన్నీ ఘటింపనలాధరముగునన్ ఘోరము నవ్వుచున్నటుల చూచడు బొట్టును బుగ్గ చుక్కతో సూరలదేవి విగ్రహం చూడుమా సౌమ్య ఉగాది పండినం. ఒకదాని వెంబడి నొక్కటి వచ్చడు వచ్చిన ఎట్టిగే వచ్చు మరలా పనియు పాటయు లేని పగిడిగా వచ్చడు. ఈ సంవత్సరాలు ఇవి పరాచీన వృత్తులేమో పరమకాలంబును పరమేశ భావంబు అవి నా
ప్రాకృతములై తగులునేమో. రెండు ఒకటేనేమో. ఎన్ని ఘోరంబులు ఎన్ని దుఃఖంబులు విసువైన లేదేమో వివృతి కనుచు. అల్ప సౌఖ్యంబులం కూర్చునట్లు కూర్చు, తోడుతో బిట్టు ఆచను పెట్టునేమో. సౌజ్ఞాని ప్రతిబింబమునకు ఇంత వైభవంబు ఎట్లు పట్టించను బింబము ఇంత కనుక. ఇంత పరచబడ్డ ఈ మహాకారంబు, ఇంత పరచబడిన ఈ జగత్తు, ఇంత సుఖము మరి ఇంతటి దుఃఖము అనునంది ఎత్తుమనుడజేయు. ముందు వికాల భూతములు మోహము పెట్టగా అల్ప సౌఖ్యములు నిండిన ఎట్టులెంచు అవనిష్టలి వాణి మించినట్లు ఈ ఖండిన సౌమ్య వచ్చినది. భావమునందు విచిత్ర చిత్రితాఖండల వైభవం మురళుకన్ చిలుకన్ హృదయార్ద్రగీతికల్. వ్యాధిగ్రస్తులు పిచ్చి ఎక్కిన జనులు వాడంగా ఆ మాటలు సాధుశ్రీయుతయౌ సరస్వతియే. వాళ్ళు మాట్లాడుతుంటే చమత్కారాలు ఉండవా? చమత్కారమేదో ధోరణి ఉపనీతమై తనదో. అల్పోహల్ అల్పోహల్ చమత్కారములు గాధాగాధర సాకుటించనునే. ఈ కాయం బనాపాయమే. చదువులు కావని గాలి మాటల మహాసంగ్రామములు పడగా, చదువులు వేరై కాలయాపన మీద సంస్కార జీపులు 10 చప్పట్లు పురేలు త్యాగులును కైవారంబులై పొలిచే శారదగా కూర్చిన గడ్డి బొమ్మ ద్విజ సంరంభము స్తంభింపగం. ఇల్లు దూరినంత ఇల్లాలు సిగ్గుచే రంకుటాలు పేర్చి రసకెక్కి గాలిలోన పెట్టు కవితా సభలు మ్రోగు దిష్టి బొమ్మయ్య దివ్యవాణి. వ్యాధి ఒకడు పట్టించుకోవాలి మరియు పిచ్చి ఎత్తించుకోవాలి. పెద్ద కవిత కవిగా బలి చావని చెగుటకు బావుకును ఊహశాలను వెనుకకు వచ్చిగా కనులను వెలుగు మోమున వికాసము సన్నని నవ్వు లోని మెచ్చును వెలయించు మెత్తనగు చొప్పులు దిక్కరి వాడేవాడు దిగ్గన వినిపించు వలునుగా ఒక బయటి తురుష్కపాటి అయి వినయము కలుగు తెలుగు నులియెచ్చనిదవు అనుభూతి దూరమై అంత్యప్రాసల బానిషీంద్రవుచు వాకుట్టులు చించెంబైదని మోటు బట్టబయలవు శృంగారపు మాటలు కాంతి అధ్వంగు బహిష్కరించి ఇదియే కైవల్యమంతించు ఈ భ్రాంతి అంతంబిపుడో త్రిలింగధరణీ భాషా మహాదేవికి. కన్నులు వీడి ఇంద్రియ నికాయము వాడిని చేరనట్టి పూలెన్నల కోసమంచును. కన్నులు వీడి ఇంద్రియ నికాయము వాడిని చేరనట్టి పూలెన్నల కోసమంచును. మహాత్ములు కొందరు బాంబులు మెషిన్ గన్నులతోడ తెత్తురు సుఖంబగు రాజ్యమటంచు. మృత్యు సంపన్నులు దాడి తిరదే బాసపైన్ పలు విచ్చు కత్తులను శృతియును రాగమున్ లయయు చక్కగు భావము వేలతోడిదై మతికనుభూతి తెచ్చు సుకుమారము ఛందము శైలి లోతుగా నతికిన భావము హృదయమందున మేలి గుర్తు చింతనాగతములు కానితో
కవిత కాదు, ఇది గానము కాదు అధ్యయం. ఎన్నియో చెప్పగాలయు ఎన్నెని పట్టును తెలుగు పద్యములు కొరన్నమలు ఇట్టే రాలిపడు పురుపున రేఖలు పూస్తుంటే రేఖలు విడిలిపోతాయి. చిన్నములు భిన్నముగాగా నేటి కవిలు రాలిన వాడు రేఖలను ఈ రేఖలు వాడిపోతే వాటినన్నింటినీ కురన్నట్లు చూపెదరు. విధులు అట్టిరు మెచ్చుతుండగన్. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.